నేరం చేసింది ఒకలైతే శిక్ష ఇంకొకరికి ఎట్లేస్తారు? నాకేం సంబంధం అంటున్నది ఓ దిక్కు మంత్రి సురేఖక్క, ఇంకో దిక్కు మన పిల్లలు తప్పు చేస్తే ఆ బాధ్యత మనదే అంటున్నారు షెయ్యి పార్టీ లీడర్లు. పరకాల పట్నంలో రాజుకున్న మాటల కుంపటి ఇంకా సల్లార్తలేదు. రోజుకో తీరుగా మాటలతోని మంటలు పుట్టిస్తుండ్రు లీడర్ సాబులు. అటు మంత్రి మేడం తప్పు నాది కాదంటుంటే ఇటు తతిమ్మ లీడర్లు చర్యలు తీసుకోవాల్సిందే అంటున్నారు. మరిగా ఏడాదాకా వచ్చిందో కదా చూద్దాం పాన్లి. మాట్లాడనేరిస్తే పోట్లాడ రాదు అని పెద్దోళ్ళు వెనకటెప్పుడో చెప్పిళ్ళు. కానీ ఇవాళ రేపు రాజకీయం అంతా మాటలతోనే నడుస్తుంది. గా పరకాల గడ్డ మీద సురేఖక్క బిడ్డ సుస్మిత పెట్టిన మాటల పంచాయతీ చేయబట్టి చెయ్యి పార్టీ లీడర్లంతా మరలబడే కథ అయింది. 3-4 వద్దుల సంది తెలంగాణ రాజకీయాలలో గదే ముచ్చట గట్టిగానే అంతాంది. ఇక కుట్ర చేస్తాండ్రు, టార్గెట్ చేస్తాండ్రు, అట్లా ఇట్లా అని రెండోసారి రాసిన లేఖలు రాసుకొచ్చింది కదా సురేఖక్క. ఇక దానికి ఇంకో మంత్రి వాకిటి శ్రీహరి సార్ ఏమన్నాడో చూడండి. పార్టీ లైన్ దాటితే ఎవరైనా సరే పార్టీ లైన్ దాటితే వారి మీద చర్య తీసుకోవాల్సింది. ఇది ఆ సిస్టమ్ పార్టీకి ఉంది. ఈ పార్టీ 140 సంవత్సరాల పార్టీ ఇటువంటి ఎన్నో చూసింది. కాబట్టి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది. పార్టీ లైనప్ ఎవరు దాడదు. పార్టీ ఉంటేనే మనం అందరం పార్టీ డ్యామేజ్ కావద్దు కదా. మనం పార్టీ నడుపుతున్నాం, ప్రభుత్వంలో ఉన్నాం. మన పార్టీని కాపాడుకోవాల్సిన పూర్తి బాధ్యత మన మీద ఉంది. ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, కాపాడుకోవాలి కూడా. అట్లా ఆ లైన్ దాటినప్పుడు కొన్ని నిర్ణయాలు ఉంటాయి. ఆ నిర్ణయాలకు కూడా మనం ఖచ్చితంగా శిరస వహించాల్సి కాదా అన్నట్టు గజవంటి పనులు మేమేంటికి చేస్తాం అన్నట్టు మాట్లాడిండు మంత్రి సారు. ఇంకో దిక్కు పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ సార్ సుత మైకుల ముంగటికి వచ్చిండు. చూడరు ఏమన్నాడో. సో మా దగ్గర ఇది ప్రజాస్వామ్యం నమ్ముకున్న పార్టీ కాబట్టి కొంత ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. ఎక్కువన్నప్పుడు 1-2 మార్లు అవకాశాలు వస్తాయి. మాట్లాడినా దాన్ని సరి చేసుకునే అవకాశాలు. అద్దులు దాటినాక ఎవరిని కూడా స్పేర్ చేసేది ఉండదు, అది ఎంత పెద్దవాడైనా. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. పెద్ద పెద్ద నాయకుల్ని మేము ఏఎస్లో పోగొట్టుకున్నాం. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారు ఎంతటి పెద్దవారని ఉపేక్షించదు ఉండదు. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. ముఖ్యమంత్రి గారి గురించి, పార్టీ గురించి అడ్డగోలుగా మాట్లాడతానంటే నడవదు. సారు గట్టిగానే గరం అయిండు. ఇక అది అట్లుంటే మంత్రి సురేఖక్కను చెయ్యి పార్టీలో ఉన్న పెద్ద లీడర్లు కావాలనే తిప్పలు పెడతాన్రు అన్నట్టు ఆల్ ఇండియా ఓబీసీ సంఘం లీడర్లు గరం అయిండ్రు. గన్ పార్కు కాడ గట్టిగానే పంచాయతీ పెట్టిండ్రు. బీసీ లీడర్లను చిన్నతనం చేస్తాన్రు అన్నట్టు కోపానికి వచ్చిండ్రు. ఆ ముచ్చట్లు అట్లుంటే లండన్ పోయిన సీఎం రేవంత్ సారు బండి మలిపిండు. సార్ ఒత్తుడితోనే ఉడుకుడుకు ముచ్చట్లు ఖాయమని ఇప్పటికే చాలా మంది ఎదురు చూస్తాన్రు. మరి ఇక చూడాలే సురేఖక్క ముచ్చట్లు ఎక్కడ దాకా పోతాయో. అటు పువ్వు పార్టీ వాళ్ళ మీద సార్ ఏమంటాడో. రాజకీయం గట్టిగానే వేడెక్కేటట్టున్నది మళ్ళోసారి అనుకుంటారు అందరూ.